Next problem, problem number 10. Find the Fourier cosine transform. Fourier series అయితేనేమో Fourier series అని వస్తుంది. ఈ చాప్టర్లో Fourier transforms, అది సైన్ అవ్వచ్చు, కొసైన్ అవ్వచ్చు. Find the Fourier cosine transform. Fourier cosine transform of the function f of x defined by f of x equal to cos x 0 less than x less than a 0 x greater than a. Solution cosine కాబట్టి fc of f of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity f of x cos px dx. c వచ్చిందంటే కాస్, s వచ్చిందంటే సైన్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ 0 to a, ఇక్కడ మనకి 0 to a ఉంది. f of x cos px dx ప్లస్ a to infinity f of x cos px dx. ఈ పార్ట్ ఇక్కడ x మోర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఏ అంటే 0. సో 0 to a f of x ప్లేస్లో cos x cos px dx, సెకండ్ పార్ట్ మొత్తం 0. 1/2 ఇంటూ 0 to a 2 cos x cos px dx. 2 cos a cos b అంటే cos ఇంటిగ్రల్ 0 to a cos ఆఫ్ a ప్లస్ b. a ప్లస్ b అంటే x ప్లస్ px ప్లస్ cos ఆఫ్ x మైనస్ px బ్రాకెట్ dx. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 0 to a x కామన్ తీస్తున్నా 1 ప్లస్ p ఇంటూ ఎక్స్ కాస్ ఆఫ్ 1 మైనస్ p ఇంటూ ఎక్స్ టోటల్ బ్రాకెట్ dx. ఇంటిగ్రేషన్ నేను డైరెక్ట్ చేస్తున్నాను. కాస్కి సైన్ వస్తుంది. సైన్ ఆఫ్ 1 ప్లస్ p ఇంటూ ఎక్స్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే డినామినేటర్ వస్తుంది ప్లస్ మళ్ళీ అగైన్ కాస్ ఆఫ్ 1 మైనస్ p ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ p లిమిట్స్ 0 to a. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ మాత్రమే మనకు వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 సైన్ ఆఫ్ 1 ప్లస్ p ఇంటూ a బై 1 ప్లస్ p సైన్ ఆఫ్ 1 మైనస్ p ఇంటూ a ఎక్స్ ప్లేస్లో బై 1 మైనస్ p. లోయర్ లిమిట్ టోటల్ 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. వాడు కనుక్కోమన్న ప్రాబ్లం. నెక్స్ట్ 11th ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 11th ప్రాబ్లం మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయని మోడలు, చూడని మోడలు, జాగ్రత్తగా విని మీరు నోట్ చేసుకోండి. ఫైండ్ ద ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ of f of x equal to e power minus ax by x and hence deduce that integral 0 to infinity e power minus ax e power minus bx by x into sin sx dx. This is equal to tan inverse s by a minus tan inverse s by b. ఇది ప్రూవ్ చేయాలి. సొల్యూషను నేను హెడ్డింగ్ పెడుతున్నా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ ఫోరియర్ సైన్ చేద్దాం. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి ప్రాబ్లంలో, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ దగ్గర చేయాలి ఫస్ట్ కండిషను. రెండో కండిషను ఇది చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాను. ఈ రెండింటికి ఫోరియర్ సైన్ చేయాలి, ఫోరియర్ కొసైన్ రెండు చేయాలి. సో సైన్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ సైన్లో ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity f of x sin px dx.
దిస్ ఈజ్ ఎంప్లైస్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ కండిషన్ నేను లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్ కాదు, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ అప్లై చేస్తున్నా. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ డిఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ ఆర్డినరీ డిఫరెన్షియేషను విత్ రెస్పెక్ట్ టు పి ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే కొంచెం నీట్గా జాగ్రత్తగా నేను క్లియర్గా రాస్తున్నా, స్టెప్ బై స్టెప్, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డి బై డిపి ఆఫ్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిపి ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ డిఎక్స్. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను M1లో కూడా చెప్పాను, డి బై డిపి ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్తే ఏమవుతుందంటే, ఈ కండిషన్ ఎప్పుడు గుర్తుండాలి మీకు ఇంజనీరింగ్ పిల్లలకి. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ పక్కన పెడదాం, ఎందుకంటే చేసేది పి కాబట్టి. ఈ ఆర్డినరీ డిఫరెన్సియేషన్ లోపలికి వెళ్ళేసరికి పార్షియల్ డిఫరెన్సియేషన్ అవుతుంది, సైన్ పిఎక్స్ డిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మన ఫార్ములా ఏంటి, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్, సైన్ పిఎక్స్కి కాస్ పిఎక్స్, మళ్ళీ అగైన్ పిఎక్స్కి చేస్తే మనకు వచ్చేది ఓన్లీ ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ ఇక్కడ రాసుకుంటున్నా డిఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. అంటే డి బై డిపి ఆఫ్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. కానీ నాకు ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి అంటే ఇక్కడ డి బై డిపి ఉంది. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు పి. పితో ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ కండిషను, ఇంతకుముందు మీకు ఈ ఫామ్లో చెప్పాను నేను ఏంటి, డైరెక్ట్గా రాసుకోమని. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయొద్దు. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ దీని కండిషన్. ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, ఇంటిగ్రల్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇక్కడ చేసేది విత్ రెస్పెక్ట్ టు పి కాబట్టి డిపి వస్తుంది. ఏని పక్కన పెడదాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏని పక్కన పెడితే ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, డి బై కాదు ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఫార్ములా. ఇక్కడ ఎక్స్ ప్లస్లో పి ఉంది మనకు. సో ఏ అంటే కాన్స్టెంట్ పక్కన పెట్టాం, ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ డిపి. అంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ పి బై ఏ ప్లస్ సి, ఏ క్యాన్సిల్. అంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి మనకు వచ్చిన కండిషను tan ఇన్వర్స్ పి బై ఏ ప్లస్ సి. ఇది ఫస్ట్ కండిషన్ మనకు వచ్చింది. అయితే ఇంతటితో ప్రాబ్లం అవ్వలేదు, మనం సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కోవాలంటే పుట్ పి ఈక్వల్ టు 0, దెన్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీంట్లో తీసుకుంటే పి ఈక్వల్ టు 0 అనేది స్టార్టింగ్ గివెన్ కండిషన్లో తీసుకుంటున్నాను, ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్టార్టింగ్ గివెన్ కండిషన్ ఏముంది 0 to ఇన్ఫినిటీ సైన్ 0 బై మన స్టార్టింగ్ కండిషను సైన్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. అంటే టోటల్ 0. 1 ఎంప్లాయిస్ అగైన్ పుట్ పి ఈక్వల్ టు 0 ఇన్ 1లో కూడా తీసుకుంటున్నాను, పి ప్లస్లో 0 తీసుకుంటే సో ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే 0 వచ్చింది. 0 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0 ప్లస్ సి. tan ఇన్వర్స్ 0 అన్నా కూడా 0నే. దేర్ ఫోర్ 1 ఎంప్లాయిస్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ పి బై ఏ. సి అంటే 0 మనకు, సో 0 రాయిపోయినా పర్లేదు కాబట్టి tan ఇన్వర్స్ పి బై ఏ. ఫస్ట్ కండిషన్ ఇది ప్రూవ్ చేసాం. సెకండ్ కండిషన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ అనేది తీసుకుంటున్నాను నేను. తీసుకొని దీనికి లిమిట్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఏం అప్లై చేసుకోవచ్చు మనం, ఈ పవర్
మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ ఎస్ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సపరేట్ చేస్తున్నా. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ ఎస్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ ఎస్ఎక్స్ డిఎక్స్. ఈ ఫస్ట్ పార్ట్ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. ట్యాన్ ఇన్వర్స్ అక్కడ పీలో ఉంది కాబట్టి పీ బై ఏ, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి సైన్ ఎస్ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ ఎస్ బై ఏ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ రెండోది ఎస్ బై బి. ఇది 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి? ఇక్కడ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కాస్ పిఎక్స్ డిఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి. సేమ్ పైన చేసినట్టుగానే డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిపి ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. ఈ డిఫరెన్షియేషన్ లోపలికి వెళ్తే పార్షియల్ అవుతుంది. 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ డో బై డో పి ఆఫ్ కాస్ పిఎక్స్ డిఎక్స్. కాస్కి మైనస్ వచ్చింది. 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ మైనస్ సైన్ పిఎక్స్ బ్రాకెట్ పిఎక్స్కి చేస్తే ఎక్స్ వచ్చింది డిఎక్స్. ఎక్స్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ మైనస్ బయట రాస్తున్నా. 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నేను చేయకుండా పైన అప్లై చేసినట్టుగా చేస్తున్నాను. ఇక్కడేమొస్తుందంటే మైనస్ పీ బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ నాకు ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. అక్కట్లా ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు పి ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చే కండిషను లెఫ్ట్ సైడ్ కంప్లీట్ డిఫరెన్సియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పి బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ డిపి. నేనేం చేస్తున్నా అంటే ఇది పి 1/2 ఇంటూ 2 మల్టిప్లై చేసుకుంటున్నా. ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ డిపి అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. -1/2 లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ లాగర్థం ప్రాపర్టీ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ హోల్ పవర్ -1/2 డినామినేటర్లో తీసుకొస్తున్నా. ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ హోల్ పవర్ -1/2ని డినామినేటర్ తీసుకొస్తున్నాను. 1 ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అంటే రూట్ అవుతుంది. 1/√ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. దిస్ ఈజ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకా ఒకవేళ దీంట్లో కూడా సెకండ్ పార్ట్ చేయమంటే సెకండ్ పార్ట్ ఏముంది? సెకండ్ పార్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఇంటూ కాస్ ఎస్ఎక్స్ కనుక తీసుకుంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాకపోయినా ఇంకా దీంట్లో కూడా దిస్ ఈజ్ ఇంప్లైస్ ఈ పవర్ ఇట్లా రాయొద్దు, ఇట్లా రాసుకుందాం. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. ఎక్స్ని సపరేట్ చేశాను. ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ మైనస్ ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. ఈ పైన మనకి ఎంత వచ్చింది? ఇక్కడ
1/-1/2 log ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. దీన్ని లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా రాద్దాం. 1/2 లాగ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 1/2 లాగ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. 1/2 బయట రాసుకుంటున్నాను. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ లాగ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా అప్లై చేస్తున్నాను. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్.